మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీ కళ్ళ ముందే నడి రోడ్డు మీదే నువ్వు నమ్ముకున్న వీడు ఫినిష్. కొట్టకండి, ఆనంద్ని కొట్టకండి, ప్లీజ్ ఆపండి, కొట్టకండి. డ్రైవర్ కారాపు. ఏంటి నడి రోడ్డు మీద ఈ దౌర్జన్యం ఏంటి? అయ్యో అదేం లేదు కలెక్టర్ గారు, నా కొడుకు విశాల్ని ఇదిగో ఈ కుర్రాడే కొడుతుంటే మేము ఇప్పుడే వచ్చాం. అబద్ధం కలెక్టర్ గారు, వాళ్ళు చెప్పింది నమ్మకండి. ఓకే ఓకే, నువ్వెవరమ్మా? నా పేరు పూజ, హర్ష గారి చెల్లెల్ని. ఓ, హర్ష అంటే క్వారీ ఓనర్ హర్షవర్ధన్ గారా? అవునండి, మా అన్నయ్య కొడుకు నానికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాం. మా వదిన అమ్మా నాన్న కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. నేను ఆనంద్ కలిసి క్యారేజ్ తీసుకెళ్తుంటే ఇదిగో ఈ విషయాలు కావాలని వల్గర్గా మాట్లాడి గొడవ చేశాడు. పాత గొడవని మనసులో పెట్టుకొని ఈ రౌడీలతో కలిసి ఆనంద్ని కొడుతున్నారు. అయ్యో అదేం లేదు సార్, మా ఊరు చాలా మంచోడు. ఆ ఆనందే. ఎవరా ఆనంద్? ఒక పోరంబోకండి, వేస్ట్ ఫెలో. కాదు, ఆనంద్ మా ఫామ్ హౌస్ మేనేజర్. తన గురించి మా ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. మీ ఇద్దరి గురించి నాకు బాగా తెలుసు. షటప్! ఇంకొక మాట మాట్లాడావంటే నడి రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నందుకు జైల్లో తోయిస్తాను. జాగ్రత్త. అయ్యయ్యో కలెక్టర్ గారు, మా వాడేదో తెలియక తొందరపడ్డాడు, ఈసారికి వదిలిపెట్టండి. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి రిపీట్ అయితే ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదు. పిఏ చెప్పండి సార్. ఈ విశాల్ కాంటాక్ట్ నెంబర్ అండ్ టోటల్ బయోడేటా నా ముందుండాలి. ఓకే సార్. కలెక్టర్ గారు, మీరు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ ఆనంద్, ఆర్ యూ ఓకే? నో ప్రాబ్లం సార్. సార్ తీసుకున్నాను సార్. సిద్ధప్ప గారు, మీకు ఆ రోజు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. రూల్స్ను బ్రేక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్. రేయ్ పద. రాయ్ బైక్ తీసుకురా. ఈ లోకంలో అన్ని బాగా డబ్బున్నోళ్ళకే. ఏం కావాలంటే అవి వాళ్ళ కాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వచ్చేస్తాయి. మాలాంటి పేదోళ్ళకి కష్టాలన్నీ. ఏం కావాలన్నా కాలిడ్చుకుంటూ ఎంత దూరమైనా వెళ్లాల్సిందే. ఏం చేస్తాం, దేవుడి గుళ్ళో కూడా ఉన్నోళ్ళకి టికెట్లు, లేనోళ్ళకి అక్కట్లు. శివా, ఎలా ఉంది నీకు? తగ్గిపోయింది మళ్ళీ. నిజంగానా? ఏది నీ చేయి చూపించు. శాస్త్రి బాబాయ్ మందు పూసాడుగా, ఇప్పుడు నొప్పి కూడా లేదు. దేవుడా, నీకేమవుతుందో అని నేనెంతో కంగారు పడ్డాను. పరుగున హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని రమ్మంటే రాను అన్నారు.
నిజంగా నాకెంత బాధేసిందో తెలుసా? మళ్ళీ నేను ముందే చెప్పాను కదా, ఆ పసరమందు వెంటనే పనిచేసింది. ఇప్పుడే నీరసం తగ్గడానికి కొబ్బరి నీళ్ళు కూడా తాగాడమ్మా. ఇంకేం పర్వాలేదు, రేపటికల్లా పూర్తిగా తగ్గిపోతుంది. పిచ్చి పిల్లవి, నువ్వే వద్దంటున్నా కంగారుతో పరుగులు పెట్టావు. ఏమో, శివాని అలా చూసేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. మళ్ళీ బాబాయ్ చెప్పినట్టు నీకు తొందర ఎక్కువే. తొందర కాదురా, ఆరాటం. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నా ఈ మళ్ళీ తట్టుకోలేదురా. సిగ్గు విడిచి నేనేమో చెప్పలేను, నీకేమో అర్థం కాదు. రహీం చాచా, రేపటి నుంచి నేను మళ్ళీ పనిలోకి వెళ్ళొచ్చా? ఎక్కడికి వెళ్ళేది? పూర్తిగా తగ్గక ముందే ఆ క్వారీలో బండరాళ్ళు మోస్తూ కష్టపడతావా? అవసరమా? వెళ్తాడంట, ఎక్కడికో వెళ్తాడంట. అది కాదు మళ్ళీ. ఏది కాదు? ఏది కాదు? పని గిని ఏమి వద్దు. ఇంకో 2 రోజుల పాటు గడప దాటి బయటకు రావడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చుంటే నాకు తోచట్లేదు. తోచకపోతే బాబాయ్ దగ్గర హరికథ చెప్పేటప్పుడు ఇలా ఇలా వాయించే చిడతలుంటాయి కదా, వాటిని తీసుకొని వాయిస్తూ కూర్చో. మళ్ళీ కోపంలో చెప్పినా భలే చెప్పావు. ఇలా నా చేత్తో చిడతలు వాయిస్తూ శ్రీరామ నీ నామెంతో రుచిరా. ఓ రామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఈ మందు చేదుగా ఉంటుంది, నాకొద్దమ్మా. నాని, అలా మారం చేస్తే ఎలా? తాగు కన్నా. చేదు, నాకొద్దు. నాని, గొడవ చేయకుండా తాగు. మీరుండండి. నాని, మీ స్కూల్లో చెప్పారు కదా 3 ప్రైమరీ కలర్స్ ఏవి? రెడ్, ఎల్లో, బ్లూ కదా. ఆ 3ట్లో ఫస్ట్ ఏది? రెడ్. అంటే ఎరుపు. నీకిష్టమైన యాపిల్ ఎరుపు, నువ్వు తినే చెర్రీస్ ఎరుపు, నీ ఫేవరెట్ స్ట్రాబెర్రీస్ కూడా ఎరుపే. అంతెందుకు, మన ఒంట్లో రక్తం కలర్ కూడా ఎరుపే కదా. మరి ఎరుపు అంటే ఇష్టం లేదు అని అనొచ్చా? అయితే తాగు. అదే వదినా, నువ్వు చాలా చాలా క్లెవర్. మాటలతో మాయ చేయడంలో ఎవరైనా నీ తర్వాతే. చూసావా డాడ్, తెల్లార్లు లెగిస్తే చాలు ఈ ముసలాళ్ళకి మాధవిని పొగడమే పని. వాళ్ళ సంగతి తెలిసిందే కదా, బుర్రలు తక్కువ, అభిమానాలు ఎక్కువ. ఆ గొడవ వదిలే. అందరూ పిల్లాడి గురించి వర్రీలో ఉన్నారు. ఇదే కరెక్ట్ టైం. బిజినెస్ అవసరాలకి డబ్బు కావాలని హర్షాన్ని అడిగేస్తే ఇదే మూడ్లో చెక్కు రాసి సంతకం పెట్టేస్తాడేమో. ఏ ఆపు, నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ అనేది ఉండదా? ఇలాంటప్పుడు డబ్బు గురించి మాట్లాడితే చండాలంగా ఉంటుంది. అడ్డంగా దొరికిపోతే కుక్క చివట్లు తినాల్సొస్తుంది.